హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రమేష్ స్టార్. సో నేను ఇక్కడ వచ్చేసి మనకు 3 కలర్లో 3 డిఫరెంట్ రాయల్ ప్లే టెక్స్చర్స్ మీకు శాంపిల్లో వేయబోతున్నాను. అది ఎలా వేస్తున్నాను అనేది మీకు ఈ వీడియో అండి. సో నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు స్కిప్ చేయొద్దు, మొత్తానికి చూడండి. ఓకే, సో అయితే మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం ఈ టేప్ అండి, ఈ టేప్తో మార్కింగ్ చేసుకోవడం జరుగుతుంది. 1 2 3. సో దానికి వచ్చేసి మనకి రాయల్లో బేసు టాప్ వస్తుంది. ఆ టాప్ బేస్ వచ్చేసి 7516, టాప్ వచ్చేసి 7245. ఇది రాయల్ ప్లే, ఇది రాయల్ ఎమోషన్. సో ఇంకొకటి వచ్చేసి ఇది క్రింకిల్ కదండి, ఈ క్రింకిల్ పేపర్తో వస్తుంది. సో ఇంకొకటి వచ్చేసి మనకు ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, దానికి వచ్చేసి బేస్ కోట్ రాయల్ ఎమోషన్లో 0949. ఇంకొకటి వచ్చి టాప్ కోట్ వచ్చేసి M002. ఇది టాప్ కోట్ అండి మెటాలిక్లో. సో ఇంకొకటి మూడోది వచ్చేసి బేస్ కోట్ వచ్చేసి 7326, టాప్ కోట్ వచ్చేసి 7516. ఇది రాయల్ ప్లే అంటారు. ఇది రాయల్ ఎమోషన్లో మనం బేస్ కోట్ వేసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియో ఎలా చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియో అండి, ఈ డిజైన్స్. సో ఇది స్పాన్తో చేయడం జరుగుతుంది. టేపు ఈ తర్వాత వచ్చేసి మనకి రోలరు, ట్రే కంపల్సరీ అవసరం అండి. సో ఇది ఎలా చేస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ మనం ఈ టేపు అంటించుకోవాలండి. 3 శాంపిల్స్ కదా ఇక్కడ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనం క్రింకిల్ వస్తుంది. ఇందులో క్రింకిల్కి మనం టేప్ ముందుగా ఇలా పెట్టుకోవడం జరుగుతుంది. మనకు 3 శాంపిల్ కదా, ఇది ఫస్ట్ శాంపిల్ అండి. ఫస్ట్ మనం చేయవలసింది టేప్ పెట్టుకుంటున్నాను. సో ఇంకొకటి వచ్చేసి మనకు దీని పక్కనే మళ్ళీ ఇంకొకటి దగ్గర సెకండ్ ఇది. दिख रहे हो? वो दिख रहे ना, इधर पलटो, थोड़ा पलटो, ऐसा पलटो, हाँ थोड़ा ही पलटो. ఫ్రెండ్స్, ఇది 3వ శాంపిల్, ఇది 3వది మనం టేబుల్ పెట్టుకోబోతున్నాము. ఇది వచ్చేసి తెల్లాపూర్లో ఉందండి సైటు. తెల్లాపూర్ అంటే నేను ఉండేది మణికొండలో. మనకు మణికొండకి అంటే చాలా దూరము, ఒక 10 కిలోమీటర్స్ అవుతుంది. అయినా మన శాంపిల్ వేయమని చెప్పారు, మనం ఇక్కడికి వచ్చి చేయడం జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి విల్లాలు. సో మనం ముందుగా వచ్చేసి ప్రేమర్ కానీ తర్వాత ఈ రాయల్ ఎమల్షన్లో ఒక కోట్ అలా వేసుకోవాల్సి ఉంటుంది. अब थोड़ा बाजू हटो अच्छा से, हाँ तिक लगाओ और ज़्यादा रहना, इसको थोड़ा ज़्यादा रहना पेंट. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది క్రింకిల్ వచ్చేసి మనం ఇలా వేసుకోవాల్సి ఉంటుంది. స్టిక్ చేసుకోవాలి ఇదంతా. ప్రాసెస్ అంటే క్రింకిల్ పేపర్ పెట్టుకొని మనం బేసు అలా వెనకాల ప్రేమర్ వేయడం జరిగింది. ఆ ప్రేమర్తో పాటు మనం ఇలా స్పాంజ్తో చేసాం కదా. సో ఇది డ్రై అవ్వాలి. డ్రై అయిపోయిన తర్వాత మనకు ఇలా జాయింటింగ్ ఉంటుందండి. ఆ జాయింటింగ్ వచ్చేసి మనము ఇప్పుడు సెకండ్ బేస్ కోట్ అండి. సెకండ్ బేస్ కోట్ వచ్చేసి 0449. ఇప్పుడు మనం ఇలా ట్రేలో వేసుకోవడం జరుగుతుంది. సామే ఆజో ఎదికో భయ్యా, సామే ఆజో. ఇది రాయల్ ఎమల్షన్లో మనం వేసుకోబోతున్నాము. సో ఇక్కడ చూడండి, సామే ఆజో. యాక్చువల్గా మనం పెద్దవాళ్ళకి పెద్ద రోలర్ వాడాలి, కాకపోతే చిన్న శాంపిల్ కదా, శాంపిల్ కాబట్టి మనం చిన్న రోలర్తో వాడడం జరుగుతుంది. పెద్దవాళ్ళకి వచ్చేసి పెద్దది వాడాలి, చిన్న వాళ్ళకి వచ్చేసి చిన్న రోలర్తో వాడాలి. లేదంటే పెద్దవాళ్ళు వాడాలంటే బాగా రిస్క్ అయిపోతుంది చిన్న వాళ్ళతో.
సో గైస్ ఇదైతే బేస్ కోట్ అయిపోయిందండి. ఇది రాయల్ ఎమల్షన్. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ థర్డ్కి మనం వేయబోతున్నాం. అది ఎలా వేస్తున్నాం అనేది మీకు చూపిస్తాను. ఓకే. సో గైస్ ఇది థర్డ్ వచ్చేసి మనకు దాని బేస్ కోట్ రాయల్ ఎమల్షన్. మనం ఇప్పుడు ఇందులో ట్రేలో వేసుకోబోతున్నాము. బేస్ కోట్ మాత్రం కంపల్సరీ రాయల్లో వేసుకోవాల్సి ఉంటుంది. అదే నార్మల్ ప్రీమియం కానీ డాక్టర్ ఎమల్షన్ కానీ వేయాలంటే అది అవ్వదు. ఓన్లీ ఫర్ రాయల్ ఎమల్షన్. మనం రాయల్ ఎమల్షన్లో వేసుకోబోతున్నాము. ఇది టెఫ్లాన్ కోట్ ఉంటుంది కాబట్టి మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది డార్క్ కలర్లో మనం 1 కోట్లో కవర్ కాకపోతే 2 కోట్లు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది డార్క్ కదా, మనకు సింగిల్ కోట్లో కవర్ అవ్వదు. మనం ఇంకో కోటు అదే డ్రై అయిన తర్వాత ఇంకో కోట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా కవర్ అవుతుంది. ఇది డార్క్ అంతే అండి. డార్క్ కలర్స్ మాత్రం ఎక్కడ 1 కోట్లో అసలు అవ్వదు. అందుకే టెఫ్లాన్ కోట్ ఉంటుంది రాయల్లో. అందువల్ల మనకు 1 కోటు కవర్ అవ్వదు. సో ఇది మీరు ఇలాగే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, లైక్లు కొట్టండి, షేర్లు చేయండి. నేను ఇలాగే వీడియో తీస్తూ ఉంటాను. రాయల్ ఎమల్షన్ అంటారండి దీని పేరు. బేస్ కోటు రాయల్ ప్లేకి మనం రాయల్ ఎమల్షన్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే ఒక కోట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కోటు వేసుకుంటాను, ఎందుకంటే డార్క్ కలర్ కాబట్టి. సో గైస్ ఇది సెకండ్ కోట్ వచ్చేసి మనము అప్పుడు లెవెల్గా వస్తుంది మనకి. ఫస్ట్ కోట్ అన్ని ప్యాచ్లు ఉన్నాయి కదా, కనపడుతుంది కదా. సెకండ్ కోట్లో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి, అంటే ఈ ప్యాచెస్ అంతా కవర్ అయిపోతుంది, ఆ తెల్ల మచ్చలు అలాంటివన్నీ. మినిమం మనకి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఇది డ్రై కావడానికి. దాని తర్వాత మనం టాప్ కోట్ వేసుకోవచ్చు. లైటింగ్లో జస్ట్ మనకు షేడింగ్లో అలా కనపడుతుంది, కాకపోతే ఫేర్గా అనేది బాగుంది. మీకు లాంగ్ షాట్లో చూపిస్తాను చూడండి. 1 2 3 3 శాంపిల్స్ బేస్ కోట్ అయిపోయింది. ఇప్పుడు వాటికి అది బేస్ కోట్ వేసుకుంటాము. సో ఫ్రెండ్స్ ఇది మనకు పేపర్ ఇలా బయటకు వస్తుంది కదా, ఆ బయటకు వచ్చిన పేపర్ని ఇలా మనం కట్ చేసుకోవాలండి. అంటే పేపర్ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అంటే నెక్స్ట్ మనకు డిజైన్ కరెక్ట్ పర్ఫెక్ట్ రావాలంటే ఇది మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న ప్యాచెస్ అలా కనపడితే మళ్ళీ మనము పేపర్ పెట్టేసి అలా టాప్ కోట్ వేసుకోవచ్చు, బేస్ కోట్. సో గైస్ ఇప్పుడు దీనికి బేస్ కోట్ వచ్చేసి ఇదండి రాయల్ ఎమల్షన్. ఇప్పుడు మనం దీంట్లో వేసుకోబోతున్నాము. ఇది రాయల్ ఎమల్షన్ బేస్ కోట్. ఇందాక మనము క్రింకిల్ పేపర్ స్టిక్ చేసుకున్నాం కదా, దాని తర్వాత వచ్చేసి ఇది రాయల్ బేస్. ఈ క్రింకిల్ మీదనే మనం ఇలా రోలర్తో అప్లై చేసుకోవాలండి. ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంది, మేడం అరుస్తూ ఉంది అక్కడ. ఓకే, మనమైతే ఇక్కడ ఈ వర్క్ చేసేద్దాం. క్రింకిల్ రాయల్ ప్లే బేస్ కోట్. సో గ్యాస్ క్రింకిల్ది మనము బేస్ కోట్ అయిపోవచ్చిందండి. దీని తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ సెకండ్లో దానికి టాప్ కోట్ వేసుకోవడం జరుగుతుంది. సో గైస్ ఇది రాయల్ ప్లే మనము కలర్ వాష్ అక్కడ చేసుకోబోతున్నాము. దానికి మెటాలిక్లో దీని కోడ్ నెంబర్ వచ్చేసి మీరు చూసారు కదా ఇందాక, M002 అండి. సో గ్యాస్ ఇప్పుడైతే మనం ఇక్కడ టాప్ కోట్ వేయబోతున్నాను ఈ రోలర్తో. మన యాక్చువల్గా పెద్దవాళ్ళైతే మనకు రాయల్ టాప్ కోట్ అని చెప్పేసి రోలర్ దొరికిపోతుంది. మనం ఇక్కడ శాంపిల్ కాబట్టి చిన్న రోలర్తో మనం చేయడం జరుగుతుంది. రాయల్ ప్లే టాప్ కోట్.
సో ఇప్పుడు దీన్ని స్పాన్తో మనం చేస్తూ ఉన్నాం. సో గైస్ 3 షేడ్స్లో ఇది ఫస్ట్ టాప్ కోట్ అండి. టాప్ కోట్ వచ్చేసి సిల్వర్ కలర్లో వస్తుంది. మనం ఈ డిజైన్ ఇది సీ స్పాన్తో చేయడం జరుగుతూ ఉంది. సో మీరు ఇలాగే నా ఛానల్ చూస్తూ ఉండండి. సో ఇదైతే అయిపోయిందండి. నెక్స్ట్ సో ఇది వచ్చేసి సెకండ్ టాప్ కోట్ అండి. ఈ టాప్ కోట్ వచ్చేసి మనకు రాయల్ ప్లాన్ అనడం జరుగుతుంది. ఇది 7516. ఇది వచ్చేసి మనకు PG5లో వస్తుందండి. సో ఇప్పుడు బ్లూ కలర్ షేడ్ వేసుకున్నాం కదా, దానిపైన ఇప్పుడు మళ్ళీ సేమ్ అండి కలర్ వాష్. ఈ డిజైన్ పేరు ఇది సీ స్పాన్స్తో చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు నేను ఎలా వేస్తున్నాను అనేది మీరు చూడండి. లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. సో చూస్తున్నారు కదా ఎలా షేడ్స్ వస్తున్నాయో. సో ఇలాంటి షేడ్స్ ఇంకా మనకి రాయల్ ప్లేలో చాలా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇక్కడ మనం 3 షేడ్స్ వేయడం జరుగుతుంది. ఆ 3 షేడ్స్లో మీకు ఏ షేడ్స్ నచ్చిందో నాకు కామెంట్లో పెట్టగలరండి. సో ఇదైతే అయిపోవచ్చింది. సో గ్యాస్ ఇది వచ్చేసి మనకు క్లౌడ్స్ లాగా కనపడతా ఉంది. సో ఇది బ్లూ షేడ్లో చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇది అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రింకిల్ పైన ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం. సో గైస్ ఇప్పుడు థర్డ్ వన్. సో ఇది PG5లో మనకి రాయల్ ప్లేలో రావడం జరుగుతుందండి. సేమ్ టు సేమ్ మనం అలాగే మన ట్రైలో వేసుకోవడం జరిగింది. అలా కొద్దిగంత వాటర్ వేసుకొని తర్వాత చిన్న రోలర్తో అలా అప్లై చేసుకుంటున్నాము. సో ఇది అలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ టు సేమ్ అండి. ఇది కలర్ వాష్ ఎలా అయితే వేసుకున్నామో అదే ప్రాసెస్ క్రింకిల్లో మనము ఇది చేసుకోబోతున్నాము. సో సేమ్ టు సేమ్ అండి. అది సీ స్పాన్స్తో మనం చేస్తున్నాము. ఎలా చేస్తున్నాం అనేది మన వీడియో చూడండి. సో ఇది క్రింకిల్ డిజైన్ అని అంటారండి. అది మనకు క్రింకిల్ పేపర్తో స్టిక్ అయ్యి వస్తుంది. సో ఇది క్రింకిల్ డిజైన్ మనం కలర్ వాష్ డిజైన్ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోబోతున్నాము. సో ఇది కాస్త అయిపోయింది, ఇక చూడండి. సో గైస్ ఇది డిజైన్ అయితే మొత్తం 3 షేడ్స్ అన్నీ అయిపోయాయండి. సో మీకు ఈ 3 టెక్స్చర్ డిజైన్లో మీకు ఏ కలర్ నచ్చింది నాకు కామెంట్ రూపంలో పెట్టండి. నా వీడియోని ఇలాగే చూస్తుండండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఈ షేడ్స్ అలా చూడొచ్చు. రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ ఆ షేడింగ్స్ ఆ డిఫరెంట్ షేడ్స్ వస్తున్నాయి కదా లైటింగ్ ఎఫెక్ట్లో. సో ఇది వచ్చేసి మనకు క్రింకిల్ డిజైన్ అండి. క్రింకిల్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా చూడొచ్చు. ఇది పేపర్ డిజైన్ కదా, క్రింకిల్లో మనం కలర్ వాష్లో చేసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే నా వీడియో చూస్తుండండి. బాయ్, సీ యూ.